Hi guys, welcome to Reviews Vlogger. This is your host SN. నేను రాత్రే పుష్ప 2 ద రూల్ చూశాను, కాకపోతే అప్లోడ్ చేయాలి త్వరగానే. సినిమా చూసొచ్చి పడుకున్నాను. సో లేచేసరికి ఈ టైం అయింది. సో లేచాక చెప్పేస్తున్నాను, సినిమా అయితే బాగుంది పోయా. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం నార్త్ వాళ్ళు నచ్చేటట్టు ఉంటుంది, సెకండ్ హాఫ్ సౌత్ వాళ్ళకి ఉంటుంది. జాతర సీక్వెన్స్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిలిం అవి చాలా గట్టిగా పేలాయి. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది. బట్ నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది ఏంటంటే, పుష్ప వేరీస్ పుష్ప అని చెప్పి లాస్ట్ ఇయర్ వాళ్ళు ఒక టీజర్ వదిలేరు. అది సినిమాలో దానికి తగ్గట్టు ఏ సీన్స్ లేవు. అండ్ ఫాజ్ ఫాసిల్ క్యారెక్టర్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అసలు సినిమాలో ఆ క్యారెక్టర్ని చూస్తే కన్నీళ్ళు వచ్చాయండి. ఫైనల్ చెప్తున్నాను కదా, చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఫాజ్ ఫాసిల్ క్యారెక్టర్. ఎందుకంటే పార్ట్ 1లో ఆ లేపుడు అంటే అతని క్యారెక్టర్ ఇన్స్టిట్యూషన్ చూసి ఎక్స్పెక్టెడ్ ఎ లాట్. బట్ డీప్ డౌన్ అదంతగా కామెడీ చేస్తారు ఆ క్యారెక్టర్ని. అండ్ అది ఒక్కటే కాదు, మంగళం శ్రీను, దాక్షాయిని, దిస్ గాయ్, ఈ పేరు మర్చిపోయాను, జాలీ రెడ్డి, ఎవ్రీ క్యారెక్టర్ సినిమాలో ప్రతిదీ ఒక్క పుష్ప క్యారెక్టర్ తప్ప ప్రతి క్యారెక్టర్ అంతా పెద్దగా వాల్యూస్ లేవు. శ్రీవల్లి క్యారెక్టర్ కొంచెం బాగుంటుంది, అది కూడా ఫస్ట్ హాఫ్ చాలా రోతగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో జాతి సీక్వెన్స్లో రష్మిక పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో తన పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఉండదు. అండ్ రెండవది సినిమా సుక్కు గురించి చెప్పాలండి. సుకుమార్ గారు ఆయన ప్రీవియస్ వర్క్ పార్ట్ 1లో చూసుకుంటే ఆయన మార్క్ ఫుల్ ఫ్లెడ్జ్కి కనపడుతూ ఉంటుంది. బట్ ఈ ఫిలింలో ఫస్ట్ హాఫ్ అంతా ఏదో నార్త్ వాళ్ళకు నచ్చే స్టైల్లో ఎలివేషన్స్ సెట్ కానీ కొన్ని క్రింజ్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో క్రింజ్ ఎలిమెంట్ చాలా తక్కువ ఉన్నా సరే సినిమా నిడివి ఎక్కువ ఉండడం వల్ల, నిడివి అంటే రన్ టైం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బోర్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ డెఫినెట్లీ ఇట్స్ వర్త్. కానీ రంగస్థలం లాంటి సినిమా తీసిన వ్యక్తి ఈ ఎలివేషన్స్, ఈ గోల ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్. సుకుమార్ నుంచి ఈ రేంజ్ మాస్ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే సినిమా క్లైమాక్స్కి వెళ్ళినప్పుడు మాస్ సీన్ ఉంటుంది, బోయపాటి కూడా బొక్కలా కనిపిస్తుందండి ఆ మాస్ సీక్వెన్స్ చూస్తే. డెఫినెట్లీ బోయపాటి తీసాడేమో అని అనిపించింది. మ్యూజిక్ వర్క్ చూసుకుంటే సూసేకి సాంగ్ ఉంటుందండి సినిమాలో, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్మెంట్ ఆ సాంగ్ మాత్రం. జాతర సీన్ తర్వాత ఆ ఎమోషనల్లోనే వచ్చేస్తుంది సూసేకి. బెస్ట్ ప్లేస్మెంట్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ఫ్రేమ్స్ ఉంటాయి అక్కడ. అండ్ చెప్తున్నాను కదా, సినిమా అయితే బాగుంది, కానీ మరీ గొప్ప సినిమానా అంటే కాదు. సినిమా నిజంగా బాగుంది, కానీ ఇట్స్ నాట్ దట్ గ్రేట్ ఫిల్మ్. ఎక్స్పెక్టేషన్స్కి చాలా వరకు మ్యాచ్ అయింది ఎక్స్పెక్టేషన్స్ వరకు. కానీ స్టోరీ అనేది ఒక పాయింట్ వచ్చేసరికి ఆగిపోయింది. సినిమా స్టోరీ అనేది ఒక పాయింట్ వచ్చేసరికి ఆగిపోయి మిగతాది డ్రామాతో లాగేస్తాడు. ఆ డ్రామా బాగుంటుంది, కానీ సినిమాలో స్టోరీ ఏమి ఉండదు. సినిమా పార్ట్ 1 పుష్పాద రైస్ తగ్గట్టు సినిమా పార్ట్ 1లో రైస్ చూపిస్తే పార్ట్ 2లో రూల్ చూపించారు. అండ్ రూల్ చాలా బాగుంది. లైక్ పుష్ప తన మనుషుల కోసం ఎంత కేర్ చేస్తాడు, తన వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్తాడు, ఇది నాకు బాగా నచ్చింది పుష్ప క్యారెక్టర్ నుంచి. డెఫినెట్లీ పుష్ప 3 వచ్చినా, 4 వచ్చినా, 5 వచ్చినా, 6 వచ్చినా ఐ విల్ గో అండ్ ఐ విల్ వాచ్ దిస్ ఫిలిం. బట్ సినిమా ఇంట్రడక్షన్ సీన్కి అంటే సినిమాలో ఉన్న ఇంట్రో సీన్కి సినిమాకి సంబంధం లేదండి. జపాన్లో స్టార్ట్ అవుద్ది, అస్సలు దానికి దీనికి సంబంధం ఉండదు. షెకావత్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను పర్సనల్లీ, చాలా అంటే చాలా. ఫహద్ ఫాసిల్కి నాకు ఆయన 2018లో ఆ సినిమా పేరు గుర్తులేదు, సరే మర్చిపోయాను. ఆ సినిమా చూసి నాకు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నానండి. ఈవెన్ ఆవేశం కూడా వచ్చింది. ఆవేశాలను పర్ఫార్మెన్స్ చూసి పక్కా ఈ సినిమాలో ర్యాంప్ ఉంటుంది పుష్ప వర్సెస్ షెకావత్ అని. కానీ చెప్తున్నాను కదా, అవి ప్యూర్ ఫన్నీ సీన్సెస్ అండి. ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాపర్ ఇట్లా ఈగో క్లాషెస్ అన్నట్టు ఉండవు. పూర్తిగా నవ్వుకోవడానికి తీసినట్టుంటాయి వీళ్ళిద్దరి మధ్య సీను. అండ్ మంగళం సీను, దాక్షాని, వీళ్ళు పార్ట్ 1లో కామెడీ అనుకుంటే ఇందులో డబల్ కామెడీ. అసలు నేను ఈ విషయంలో అది ఖచ్చితంగా నేను 4.95 రేటింగ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఇచ్చినా సరే డెఫినెట్లీ కొంచెం ఆలోచించి చెప్తే నేను అంత స్టార్లు ఇవ్వడం చాలా తప్పు అనిపించింది. అండ్ రెండోది మెయిన్లీ అండ్ ఫైనల్ది ఏంటంటే, సినిమా మాసెస్కి వెళ్ళొద్ది తప్ప ఏ సెంటర్ ఆడియన్స్ లైక్ క్లాస్ మూవీస్ అంటే ఈ సినిమా ఈజ్ నాట్ మేడ్ ఫర్ మల్టీప్లెక్స్. ఎందుకంటే ఈ సినిమా చూస్తే నువ్వు సచ్చినట్టు సింగిల్ స్క్రీన్లో చూడాలి. మల్టీప్లెక్స్లో చూస్తే నీకు ఆ వైబ్ రాదు.
ఎందుకంటే ఈ సినిమా చెప్తున్నా కదా, బోయపాట బొక్క అన్నట్టే కనపడుతుంది క్లైమాక్స్లో, ఆ రేంజ్లో ఉంటుంది. ఆ ఫైట్లు మాత్రం సినిమాటోగ్రఫీ బై కూబా అయితే నన్ను అడితే ఆయనని తెలుగు ఇండస్ట్రీలో ఉంచేసి ప్రతి ఒక్కరు వాడుకోవాలి. సినిమాటోగ్రఫీ కానీ, ఆ లెన్స్ కానీ, ఆ ఫ్రేమ్స్ కానీ నాకు తెలిసినంతవరకు చాలా అంటే చాలా బాగున్నాయి. చెప్తున్నాను కదా, చాలా బాగుంది. డిఎస్పి గారు యాజ్ యూజువల్ ఆయన బీజము పర్లేదు. జాతర సీక్వెన్స్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి, బీజం చాలా బాగున్నాయి. మిగతా అంతా దెబ్బేశాడు. అండ్ మన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. కానీ కొన్ని లాజిక్లెస్ సీన్సెస్ ఉన్నాయి, వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. డీటెయిల్ రివ్యూ ఆఫ్ పుష్ప చెప్తున్నాను. కానీ సినిమా అయితే బాగుంది, వెళ్ళండి ఒక్కసారి వర్త్. సెకండ్ టైం చూస్తే మేబీ ఆ జాతర సీక్వెన్సెస్ అండ్ క్లైమాక్స్ నచ్చుద్దేమో, కానీ ఇంకేమనిపించింది, అల్లు అర్జున్ గారికి అయితే ఖచ్చితంగా ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావడంలో తప్పే లేదనిపించింది. ఫస్ట్ పార్టీ నేషనల్ అవార్డు అంటే కొంచెం కామెడీ ఉన్నా, సెకండ్ పార్టీకి నేషనల్ అవార్డ్ డెఫినెట్లీ. ఈ సినిమా తెలుగులో తెలియదు కానీ నార్త్లో మంచిగా గట్టికి కొట్టుద్ది. ఎందుకంటే ఈ సినిమా నార్త్ వాళ్ళకి నచ్చేటట్టే ఉండదు ఎంటైర్ ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ దిస్ ఈజ్ అవర్ రివ్యూ. అండ్ ఈ రివ్యూకి మేము ఎలాంటి స్క్రిప్ట్ రాసుకోలేదు, ఇట్స్ జెన్యూన్ వర్డ్స్. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, మాకు కూడా కొంచెం యూజ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రివ్యూస్ బ్లాగర్ ఎస్ఎన్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్. చెప్తున్నాను కదా, కొంచెం స్క్రిప్ట్ లేదు అందుకే వచ్చేసినాయి. కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అమ్మా.